రాజకీయాల్లో తలపండిన నేతలు పోటీ చేసే కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం ఓ కొత్త ప్రయోగం చేసింది. సీనియర్ నేతలను పక్కన పెట్టి 2024 ఎన్నికల్లో ఇంటూరి నాగేశ్వరరావుకి అవకాశం ఇచ్చింది. అప్పటి వరకు సీనియర్ నేతలను చూసిన నియోజకవర్గ ప్రజలు ఇంటూరి వైపు మొగ్గు చూపారు. ప్రతిపక్షంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా ఉన్న ఇంటూరికి అధికారం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గట్టిగానే హామీ ఇచ్చారు. మరి ఆ హామీలు అమలవుతున్నాయా? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన కందుకూరుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇది నెల్లూరు పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తుంది. కందుకూరు నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం పరిధిలోకి ఉలవపాడు, కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం, ఓలేటివారిపాలెం మండలాలు వస్తాయి. కందుకూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కందుకూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం వారు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఆ తర్వాత రెడ్డి, బీసీ, ఇతర సామాజిక వర్గాలు ప్రభావం చూపుతాయి. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. కందుకూరు నియోజకవర్గంలో 1952లో తొలిసారి ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 9 సార్లు కాంగ్రెస్, 2 సార్లు తెలుగుదేశం పార్టీ, 2 సార్లు వైఎస్ఆర్సీపీ, ఇండిపెండెంట్లు 2 సార్లు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు టీడీపీ నుంచి పోటీ చేసి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్పై 18,558 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కందుకూరు టీడీపీ సమన్వయకర్తగా నియోజకవర్గంలో ఇంటూరి అప్పటి వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేశారు. కందుకూరులో జరిగిన టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందిన కేసులో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేసింది గత వైసీపీ ప్రభుత్వం. అయినా ఏమాత్రం భయపడకుండా పార్టీలో యాక్టివ్గా పనిచేశారు. కార్యకర్తలకు కూడా నిత్యం అందుబాటులో ఉంటారని స్థానికులు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో వైసీపీపై పోరాటాలు చేసిన చరిత్ర ఇంటూరికి ఉంది. దీనితో పార్టీ అధినేత చంద్రబాబు ఇంటూరికి జిల్లా రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని అనుచరగణం అంటుంది. పార్టీలో సీనియర్ నేతలను కలుపుకొని పోతారని, నియోజకవర్గంలో కుల మతాల భేదం లేకుండా ఏ కార్యక్రమానికైనా హాజరవుతారని టాక్ ఉంది. సౌమ్యుడిగా నియోజకవర్గ ప్రజానికం మన్నళ్లు పొందారని అనుచరులు చెబుతున్నారు. కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు పేరును అధిష్టానం ఖరారు చేయడంతో సీనియర్ నేతలు సైతం స్వాగతించారు. ఇంటూరి గెలుపు కోసం పార్టీ నేతలు గట్టిగానే పోరాడారు. ఇంటూరి అందరి సహకారంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇంటూరి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని స్థానికులు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యల మీద పోరాటాలు చేసిన తమ నేత ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారని కార్యకర్తల టాక్. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. జిల్లా నేతలతో కలిసి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిత్యం ఏదో ఒక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పర్యటిస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేయడం ఇంటూరి ప్రత్యేకత. రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో రైతుల భూ సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ సంస్థల్లో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరిస్తారని పబ్లిక్లో టాక్ ఉంది. కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లో తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన రోళ్లపాడు మంచినీటి పథకం సమస్యల్లో కొట్టిమిట్టాడుతోంది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి అనేకసార్లు రాళ్లపల్లి రిజర్వాయర్ను పరిశీలించి గత ప్రభుత్వంలో గ్రామీణ తాగునీటి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని విమర్శించిన ఇంటూరి త్వరలోనే ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ 4.5 ఏళ్ల కాల పరిమితిలో హామీని నిలబెట్టుకుంటారో లేదో చూడాలి. ఎన్ని
ఎన్నికల ముందు పార్టీ సీనియర్లతో సఖ్యతగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచాక సీనియర్ నేతలను దూరం పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అందుకే మీ దారి మీది మా దారి మాది అంటున్నారంట సీనియర్ నేతలు. ఎమ్మెల్యే తీరు నచ్చకపోవడంతో సొంత పార్టీ నేతలే విపక్ష పాత్ర పోషిస్తున్నారంట. స్వపక్షంలో విపక్షంగా ఉన్న కందుకూరిలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇంతకీ అధిష్టానం కలగచేసుకుందా? ఇంటూరిపై సీనియర్ల ఆగ్రహానికి కారణాలేంటి? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు రాజకీయాలు కాస్త విచిత్రంగానే ఉంటాయి. తలపండిన నేతలు పోటీ చేసే ఈ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం కొత్త ప్రయోగం చేసింది. సీనియర్ నేతలను పక్కన పెట్టి ఇంటూరి నాగేశ్వరరావుని ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఇంటూరి కందుకూరు సమన్వయకర్తగా పనిచేయడం, నాటి వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా ఫైట్ చేయడం లాంటివి ఇంటూరికి టికెట్ రావడానికి కారణమయ్యాయని కార్యకర్తలు అంటుంటారు. దీనికి తోడు ఇంటూరి సౌమ్యుడిగా ఉంటూ జిల్లా నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండటంతో సీనియర్ నేతలు కూడా ఇంటూరి గెలుపు కోసం పనిచేశారని నియోజకవర్గంలో టాక్. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇంటూరి వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కన పెట్టి తన మనుషులను మండలానికో ఇన్ఛార్జిగా నియమించుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంటూరి పెట్టిన మనుషులకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ పని జరగదనేది లోకల్గా వినిపిస్తున్న టాక్. దీనితో ఎమ్మెల్యే ఇంటూరికి సొంత పార్టీ నేతలే సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావుకి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తూ ఆయన తీరుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఎమ్మెల్యే ఇంటూరి తీరుపై బహిరంగంగానే విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికలు జరిగిన కొంతకాలంలోనే ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారిందంటూ శివరాం వ్యాఖ్యలు చేయడం కందుకూరు టీడీపీలో రాజకీయ అలజడి సృష్టించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంటూరి గెలుపు కోసం పార్టీ కేడర్ మొత్తం కష్టపడితే అధికారం దక్కగానే తన కోటరీలోని కొందరికే ప్రాధాన్యత ఇవ్వడంపైన పార్టీ కేడర్ ఇంటూరుపై అసహనంగా ఉన్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. కేవలం ధనార్జనే ధ్యేయంగా తన సొంత కోటరీలో మండల స్థాయిలో సామంతరాజులను నియమించుకుని పరిపాలన చేస్తున్నాడన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అభివృద్ధిని వదిలేసి కేవలం ఇసుక, మద్యం దోపిడీకే ప్రాధాన్యత ఇస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి మండలి ఏర్పాటు కావడంపై పార్టీలోనే కాకుండా ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే ప్రవర్తన సరిగా లేకపోవడం, కందుకూరులో జరుగుతున్న ఇసుక, గ్రావెల్, మద్యం వ్యాపారంలో కాసుల వేటలో ఎమ్మెల్యే బిజీగా ఉన్నారని స్వపక్ష నేతలే విమర్శిస్తున్నారు. అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో స్వపక్ష నేతలే మండలిని ఏర్పాటు చేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అభివృద్ధి మండలికి మాజీ ఎమ్మెల్యే దివి శివరామును అధ్యక్షుడిగా ఎన్నుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఇంటూరికి చెక్ పెట్టినట్లే అని టీడీపీలో ఉన్న కొందరు నాయకులు మాట్లాడుకోవడం గమనార్హం. ఈ పరిణామం ఇంటూరికి తలనొప్పిగా మారిందంటున్నారు కందుకూరు రాజకీయాల్ని పరిశీలిస్తున్న మేధావులు. ఎన్నికల ముందు వరకు 3 కుంపట్లుగా ఉన్న పార్టీలో పెద్దల జోక్యంతో అందరూ ఒకతాటిపైకి వచ్చిన ఇంటూరి వ్యవహార శైలితో పార్టీలో మళ్లీ గ్రూపులు ఏర్పడ్డాయని నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అధికారం వచ్చాక ఎమ్మెల్యే కోటరీలోనే కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. నక్కల వినోద్ అనే రైతు పోర్టుకు భూములు ఇచ్చిన తనకు రావాల్సిన పరిహారాన్ని డిప్యూటీ కలెక్టర్ అడ్డుకున్నారని, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా తనకు న్యాయం చేయలేదని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.